అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ వీప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పశుసంవర్ధక శాఖ పనితీరు, పశువుల సంరక్షణపై సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్రంలో వెటర్నరీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, బ్రిటిష్ కాలంలో బాగున్న ఈ వ్యవస్థ కాలక్రమేణా ప్రాధాన్యతలు మారి బలహీన పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశు వైద్యశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, కేవలం గోపాలమిత్రుడు పారామెడికల్ టీంలతోనే వ్యవస్థ నడుస్తోందని పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక పశు వైద్యశాలను ఏర్పాటు చేసి తగినంత మంది డాక్టర్లను నియమించకపోతే భవిష్యత్తులో పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ భవన ప్రహరీ పరిస్థితి అధ్వానంగా ఉందని, విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు అది మన రాష్ట్ర పరువు తీసేలా ఉందని విమర్శించారు. గత సమావేశాల్లో మంత్రి హామీ ఇచ్చినట్లుగా వెంటనే నిధులు కేటాయించి ఆ ఆసుపత్రిని ఆధునీకరించాలని కోరారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో పశుసంవర్ధక శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఆ సమయంలో స్థానిక నేతలు, కొందరు అధికారులు మరియు పోలీసులు అండతో ఒంగోలు గిత్తలు ఆవులను అక్రమంగా కలకత్తా మీదుగా బంగ్లాదేశ్ కు తరలించారని ఆరోపించారు. అన్నింటినీ కలకట్ట పంపించారు అధ్యక్ష. ఒక్క ఒంగోలుని 2 లక్షలు 1.5 కొని అటు నుంచి బంగ్లాదేశ్ పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వం ఏమీ వెటర్నరీ చేయలేదు, కానీ ఆవులు మాత్రం పాపం మాత్రం గత ప్రభుత్వం మూట కట్టుకుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం దాన్ని సరిచేస్తుందిగా చెక్ పోస్టులు కరెక్ట్ చేసి ఆవుల అక్రమ రవాణా ఆపాల్సిందిగా